రోజు ఒక మరి మహిళల మీద దాడులు కానీ మానభంగాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో మీ పత్రికల ద్వారానే చూస్తూ ఉన్నాం. మహిళా మంత్రులు నిన్న జరిగిన సంఘటన మీద మాట్లాడే ముందు 8 నెలలుగా జరుగుతున్న సంఘటనల్ని కూడా ఖండించాలి, వాటిని అరికట్టే చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో నిజంగా మహిళలకు అవమానం జరిగింది, అన్యాయం జరిగిందంటే ఇది రేవంత్ రెడ్డి గారి పాలనలో జరిగింది. మీకు నిజంగా ఇది ఉంటే కేసీఆర్ గారు కట్టించిన సెక్రటరియట్ కానీ, అమరుల స్మృతి వనం కానీ, అంబేద్కర్ స్టాచ్యూ కానీ, అక్కడే పెట్టుకోవాలనుకున్న తెలంగాణ తల్లి విగ్రహం మీరు అక్కడ దాన్ని పక్కన తొలగించి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నప్పుడే తెలంగాణలోని మహిళల్ని మీరు ఘోరంగా అవమానించినట్టు, అగౌరవపరిచినట్టు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి ఈరోజు రుణమాఫీ గురించి, హరీష్ రావు గారి రాజీనామా గురించి డిమాండ్ చేసే ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి ఇస్తాము, ఎలాంటి కండిషన్లు పెట్టము అని చెప్పి ఎవరైనా ఇంకా లోన్లు తీసుకోకుంటే ఇమ్మీడియట్గా పోండి, డిసెంబర్ 9 రోజే మీ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పారు. ఏకకాలంలో కాదు, 3 దఫాలుగా చేస్తూ ఉన్నారు. మొదటి మాట మీరే తప్పారు. ఆ రోజు మొదటి రోజు చెప్పినప్పుడు 40,000 కోట్లు అని చెప్పారు. తర్వాత జరిగిన క్యాబినెట్లో 31 కోట్లు ఇస్తాము. అలాగే ఈ క్యాబినెట్ కమిటీ కూడా అందరి అభిప్రాయాలు సేకరిస్తుంది. పెద్ద భూస్వాములు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు తీసేస్తే 31 కోట్లు మరి రుణమాఫీ సరిపోతుంది అని చెప్పి క్యాబినెట్ తర్వాత స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ బడ్జెట్ వచ్చే నాటికి 26 కోట్లకే 26,000 కోట్లు మాత్రమే కేటాయించుకున్నారు. రోజు మీ మాటకు మీ మాట తప్పుతున్నారు. ప్రతి ఒక్క మీటింగ్లో ఒక్కొక్క రకంగా మాట తప్పుతూ వచ్చారు. కానీ మొన్న స్వయంగా ఆగస్టు 15 రోజు మీరు ఇచ్చింది 17,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు ₹1,00,000 లోపు రుణమాఫీ చేస్తే ఆ రోజున్న రైతుల సంఖ్య 32,000కు 17 కోట్లు సరిపోతే మీరు రైతు బంధు ఇవ్వకుండా మేము 2 సార్లు ఇచ్చే రైతు బంధుతో సమానమైన 17,000 కోట్లను మాత్రమే మీ మొత్తం ఎన్నికల మేనిఫెస్టో అయిన 2 లక్షల రుణమాఫీకి కేటాయించారు. ఇది మీరు రైతులకు చేసిన పచ్చి మోసం, దగా తప్ప ఇంకోటి కాదు. మాట తప్పింది మీరు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని రాష్ట్ర రైతాంగం గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తిస్తే మంచిదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ఎస్ఎల్బీసీలో బ్యాంక్ లెక్కల ప్రకారం 49,000 కోట్లు సరిపోతాయి అన్నారు. ఏ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నారు? ఎందుకు ఇంతమంది కోత పెట్టారు? ఎందుకు ఇంతమంది రైతులకు అంటే 44% మాత్రమే రుణమాఫీ చేశారు, 56% ఎగ్గొట్టారు. రైతులకు రైతు బంధు ఇవ్వకుండా, రైతు బీమా ఇవ్వకుండా రుణమాఫీ తగ్గించుకుంటూ తీరని ద్రోహం, అన్యాయం చేశారు అనేక కొర్రీలు పెట్టి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పైపెచ్చు హరీష్ రావు గారిని రిజైన్ చేయమని చెప్తున్నారు. మీకు హరీష్ రావు గారిని రాజీనామా అడిగే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా స్పష్టంగా హరీష్ రావు గారే అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన ఆగస్టు 15 గడువులోపు 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ చేయండి, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలోని 13 హామీలను కూడా నెరవేర్చండి, నేను రిజైన్ చేస్తాను, మళ్ళీ పోటీ కూడా చేయను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ అది పక్కన పెట్టేసి తూతూ మంత్రంగా మీరు రుణమాఫీ చేసి సగం కంటే ఎక్కువ మందికి ద్రోహం చేసి, అన్యాయం చేసి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హరీష్ రావు గారు రాజీనామా చేయలేదని వారి మీద దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు.